ఈ మధ్యన ఒక వీడియో చూశానండి. ట్రాఫిక్ పోలీసులు విజయవాడ వాళ్ళు పేరెంట్స్కి పిల్లలకి చాలా అవగాహన కల్పిస్తున్నారు. పేరెంట్స్ పిల్లలకి గురించే కాదు పెద్దవాళ్ళకి కూడా చెప్తున్నారు. కానీ ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఏజ్ ఎంతో నాకు తెలియదు. మదర్ వాళ్ళు కొనిచ్చారు, ఆ పిల్లాడు అడిగాడని చెప్పేసేసి కొనిచ్చారు, అది వాడుతున్నాడు. కానీ ఒకటి అర్థం కాలేదు, బిలో 18 ఇయర్స్ వాళ్ళకి బైక్ నడిపే రైట్స్ లేవు. ఎందుకు అనంటే లైసెన్స్ లేదు. అసలు లైసెన్స్ లేకుండా స్కూటీలు బైక్లు ఎలా నేర్పిస్తున్నారండి పిల్లలకి? పెద్దవాళ్ళ పేరెంట్సే చెప్పలేకపోతే ఇంకెవరు చెప్తారు? 18 ఇయర్స్ వాళ్ళకి లైసెన్సే రాదు. లైసెన్స్ లేకుండా బైక్లలో స్కూటీలు నడిపే ఇది ఎలా ఉంది? ఎంతవరకు కరెక్ట్? చిన్నప్పటి నుంచే ఆల్మోస్ట్ 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లలకి పేరెంట్స్ హ్యాండిల్స్ ఇచ్చేసేసి వెనకాల కూర్చుని వాళ్ళకి నేర్పిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియట్లేదు. ఇన్ కేస్ ఒక యాక్సిడెంట్ అయ్యింది అని అంటే బైక్ నడపడం ఒక క్రేజీనే, కానీ ఒక యాక్సిడెంట్ అయిందంటే పిల్లలు చాలా కేర్ఫుల్గానే నడపొచ్చు. కానీ ఆపోజిట్ వచ్చేవాళ్ళు కేర్ఫుల్గా ఉంటారన్న ఆలోచన లేదు ఈ రోజుల్లో. అలాంటిది ఏదన్నా జరగరాంది జరిగితే పిల్లల్ని హాస్పిటల్స్లో పెట్టి లబోదిబోమని పేరెంట్స్గా మనమే ఏడుస్తున్నాము, ఎంతో బాధపడుతున్నాం, స్ట్రగుల్ పడుతున్నాం. అలాంటప్పుడు లైసెన్స్ లేకుండా ఎలా బండిస్తున్నారు? ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ వాళ్ళు చాలా రూల్స్ చెప్తున్నారు. అలాంటప్పుడు యంగ్స్టర్స్ 80% యంగ్స్టర్స్ బిలో 18 వాళ్ళు బైకులు నడుపుతున్నారు. అసలు లైసెన్సే లేకుండా బైక్ నడిపే రైట్స్ ఎలా ఉన్నాయి? ఎంతవరకు కరెక్ట్?